తెలుగు రుచికి స్వాగతం. అల్పాహారాలతో పాటు కలిపి తినే వివిధ రకాలైన చట్నీలు మరియు సాంబార్లను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. రంజక చట్నీ కర్ణాటకలో ఎక్కువగా సాగు అయ్యే వేడిగ మిర్చీలను వాడి ఒక రుచికరమైన చట్నీని ఈరోజు తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడకబెట్టిన ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు, బెల్లం, జీలకర్ర, కొత్తిమీర, పేస్ట్ లాగా చేసుకుంటే ఉప్పు వేసి రంజక రెడీ. వెల్లుల్లి, చింతపండు, బెల్లాన్ని జోడించి చేసుకునే ఈ చట్నీ చిరుధాన్యాలతో చేసుకునే రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.